అందరికీ నమస్కారం మీడియా మిత్రులు అదేవిధంగా నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల సంఘ నాయకులు మేధావులు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఎన్జిఓలు అందరికీ కూడా నమస్కారం. మనం ఇవాళ మార్నింగ్ 10 o'clock నుంచి సుదీర్ఘంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జియో 46 ప్రకారం ఇక్కడ ఈ బహిరంగ విచారణ పబ్లిక్ హియరింగ్ ఏదైతే ఉందో దీనికి విచ్చేసినటువంటి అందరి నాయకులు ప్రజల నుంచి సలహా సూచనలు కమిషన్ నోట్ చేస్తా ఉన్నది. ఇవన్నీ కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక అందించడమే మన బీసీ కమిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జియో 46 ద్వారా ఈ స్టడీ అనేది చాలా సమగ్రంగా అన్ని జిల్లాల దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో మన బీసీ కమిషన్ వారికి చెప్పడం జరిగింది. వారు దానికి అనుగుణంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి ఆల్రెడీ వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ హైదరాబాద్ లో చివరగా మన దగ్గరికి వచ్చి పొద్దున్న నుంచి కూడా సుదీర్ఘంగా అందరి యొక్క సలహాలు సూచనలు చాలా జాగ్రత్తగా వినడం అలాగే నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 54 రిజిస్ట్రేషన్స్ మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా వారి యొక్క సలహాలు వారి యొక్క దరఖాస్తులు వారి వచ్చినటువంటి సూచనలు అన్ని కూడా లిఖితపూర్వకంగా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అక్నాలజ్మెంట్ కూడా బయట నోటరీ డెస్క్ లో మనందరం కూడా ఇచ్చినాం. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి వారి సలహాలు ఎక్కడ మనము పక్కన పెట్టకుండా అన్ని కూడా సమగ్రంగా చర్చించి ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా 30-35 రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో మనం ఇవాళ ఇచ్చినటువంటి నోటీస్ కి చాలా అనూహ్య స్పందన కూడా లభించిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఈ హైదరాబాద్ క్యాపిటల్ సిటీ మన రాజధానిలో ఇవాళ అన్ని రంగాల వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ద్వారా ఒక సమగ్ర నివేదిక అనేది తయారవడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా ఇంకా 38 ఇవాళ ఇంకా యాక్చువల్గా మనం 4 వరకు అనుకున్నాము, బట్ నాకు తెలిసి ఇంకా కూడా మనం కొనసాగించాల్సి వస్తుంది. సో ఏం పర్వాలేదు, వచ్చిన వారందరికీ కూడా వారి కమిషన్ టైం కేటాయిస్తుంది, వారి యొక్క సూచనలు అన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి సభ్యులందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ.